విష్ణు విసిగిపోయాడు. రాజీవ్ ఆరా తెలియలేదు. సుశీలమ్మ మంచం పట్టింది. పేపర్లో వేయిద్దామా అని ఒక్కోసారి అనుకునేవాడు. అప్పుడే టెలిఫోన్ మోగింది. హలో, ఎవరు? వాసు? ఏంటి, మద్రాసు వెళ్ళాలా? అతను ఆలోచనలో పడ్డాడు. మంచి సీజన్. తను ఏమాత్రం అశ్రద్ధ చేసినా సంవత్సరం పొడవునా బాధపడాలి. ఒకసారి సుశీలమ్మను చూద్దామని వెళ్ళాడు. హాల్లోని దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయాడు. వాసంతి దుస్తులు అధునాతనంగా ఉన్నాయి. అది మామగారి ఎదుట అలా మాట్లాడుతుంటే అసహ్యం వేసింది. మీరిలా ఉంటారనే వాళ్ళలా తయారయ్యారు. భర్తను ఎగదోస్తుంది. నాన్న, ఏం చేశారు మార్కెట్ నుండి తెచ్చిన డబ్బు? ఉదయం నిలదీశాడు. నేను తాగలేదు, తగలేయలేదు. మీ అమ్మకు మందులు కొన్నాన్రా. చూసారా, మనం తాగుతున్నామని ఆక్షేపిస్తున్నాడు. వాసంతి గొంతు జీరబోయింది. ఏం కూసో ముసల్నక్క. ఉదయ్ తండ్రిపైకి చేయి లేపాడు. బలహీనంగా ఉన్న చలపతి ఉండచుట్టుకుపోయేవాడే, కాని ఉదయ్ చెయ్యి గాలిలో ఆగడమే కాక అతని గోబ గుయ్యమంది. పెళ్లా ముందు తల్లిని తండ్రిని అవమానించే స్థితికొచ్చావట్రా రాస్కెల్. విష్ణు కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అన్నయ్య. చెంప అదుముకుంటూ అనుకోని ఈ సంఘటనకు తెల్లబోయినట్టు నిల్చున్నాడు. వరసలు గుర్తున్నందుకు సంతోషం అని వాసంతి వైపు తిరిగాడు. ఏమ్మా, బియ్యలో బండబూతులు నేర్చావా? నీ తాగుడలవాటు నీకు నాగరికతగా అనిపిస్తే వేరే ఇంట్లో తాగి తందనాలాడుకో. పెద్దలు తల్లిదండ్రులపైకి వాడిని ఉసుగొలిపి పశువుని చేస్తావా? మధ్య మీరెవరు అనాలనుకుంది, కానీ విష్ణు ముఖం చూసి మాటలు మింగేసింది. ఉదయ్, నేను మద్రాసు వెళుతున్నాను. వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే చేయించాల్సి వస్తుంది. చిన్న నా పిన్ని నా దగ్గర ఉంటారు. అన్నయ్య, నువ్వు జరిగిందేం వినలేదు, వినాల్సిన పని కూడా లేదు. విసురుగా గదిలోకి వెళ్ళాడు. తల పట్టుకుని ఏడుస్తోంది సుశీలమ్మ. పిన్ని, అంతకు మునుపు అంత కోపంగా మాట్లాడిన స్వరానికి ఇప్పుడు పిలిచే మృదువైన పిలుపుకు అసలు పోలికే లేదు. విష్ణు, నాకు చావెందుకు రాదురా? పిన్ని, ఏది నా ముఖం చూసా నా మాట? ఆమె కన్నీరొత్తి దగ్గర కూర్చున్నాడు. నేను అర్జెంటుగా మద్రాసు వెళుతున్నాను పిన్ని. రాగానే తమ్ముని చూసే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇది స్వయంకృత అపరాధంరా విష్ణు. పిన్ని, నువ్వు చేయరాని అపరాధం చేశావా? వాళ్ళు చదువుకున్న మూర్ఖులు. నువ్విలా ఉంటే అసలు నేను వెళ్ళలేను. నువ్వుండగా నాకేం నాయనా, వెళ్ళిరా. కన్నీరు ఒత్తుకుంటూ సాగనంపింది. విష్ణు వెళ్ళిపోయాక వాసంతి భరతనాట్యం మొదలుపెట్టింది. చి, అసలు మీరు మగవారా? అతను అలా అంటుంటే దెబ్బ వేస్తే రాయిలా ఉన్నారు. అసలు వీళ్లకు కొడుకు మీరా అతడా తేల్చుకోండి. వాసంతి, కాసేపు నోరు మూస్తావా? ఉదయ్ విసుక్కున్నాడు. నేనెందుకు ముయ్యాలి నోరు? మా మమ్మీకి ఫోన్ చేస్తాను ఇప్పుడే. ఉదయం ముందు అత్తగారొచ్చి నిల్చున్నట్టయింది. అత్తంటే అతనికి చాలా భయం. ఆమె మామూలు స్త్రీ కాదు. అల్లుడి బోట్ల మెరుపు నుండి సైడ్ బర్న్స్ షేప్ వరకు గుర్తుంటాయి. ఏ ఏ సందర్భాల్లో ఎలా నవ్వాలో ఆమెకు తెలుసునట. ఒక్కసారి అత్తకు విష్ణుకు మాటల్లో ద్వంద్వయుద్ధం కలిగిస్తే వెంటనే అతని దృష్టి తన బ్యాంకు బ్యాలెన్స్ వైపు మళ్ళింది. ఒక్క పైసా లేదు. ఈ ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోవాలంటే కాస్త తను మగవాళ్ల మసులుకోవాలి. అతను నిర్ణయానికొచ్చి త్వరగా తయారై వెళ్ళిపోయాడు. సాయంత్రం అత్తగారొచ్చింది. ఇంటి నాగరికతను, ఇంటివారి నాగరికతను దుయ్యబట్టింది, దుమ్మెత్తిపోసింది, కవ్వించింది. ఎదురు చెప్పేవారు లేక విసిగి వెళ్ళిపోయింది. ఉదయ్, వాట్ ఈస్ దిస్? ఏంటి వసు? మీ అన్న చేసిన దానికి ప్రతీకారం చెయ్యాలి. అదే ఆలోచిస్తున్నాను. పెద్ద పొగరు. వాడి పెళ్ళం గదిలోకొచ్చింది, డామ్ డూమ్ అంటే సహిస్తుంది అని నానా తిట్లు తిడుతూ తృప్తి చెందింది. 10 నిమిషాల్లో ప్లేన్ మిస్ అయింది. ఇక లాభం లేదని మెల్లగా సెంట్రల్ స్టేషన్ వైపు వెళ్ళాడు విష్ణు. పని అయిపోయాక సరదాకుండడం అతనికి చాలా చికాకు. రైల్వే స్టేషన్లో ఏజెంట్లుంటారు. 10-12 రూపాయలు ఎక్కువ పెడితే అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరుకుతుంది. అలాగే రిజర్వ్ చేయించుకున్నాడు. బుక్ స్టాల్ దగ్గర నిలబడి ఏవో పుస్తకాలు చూస్తున్నాడు. లాభం లేదు సార్. టామిల్ రాదని నన్ను మోసం చేయలేరు. డోంట్ ట్రై టు చీట్ మీ. యూ టోల్డ్ 1 రూపీ. పే ఇట్, అదర్వైజ్ ఐ విల్ మేక్ యూ టు పే. ఐ సీ యు నో ఇంగ్లీష్. ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. విష్ణు చివ్వున తలెత్తి చూశాడు. మాసిన బట్టలతో చిక్కిపోయి ఉన్నాడు రాజీవ్. పోట్లాడుతున్న రాజీవ్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటికే విష్ణు చెయ్యి అతని భుజాన్ని గుచ్చుపట్టుకుంది. మీరు అతని నోరు తడారిపోయింది. నేనేరా, నేను బ్రతుకున్నానని నువ్వు మరిచిపోయావా? నేను నువ్వు ఉన్నావని గుర్తించుకున్నాను. అన్నయ్య, అన్నయ్య ఉన్నాడని గుర్తించుకుంటే ఇలాగేనట్రా నువ్వు బ్రతికేది? చిచ్చి. సూటువాలా విసుక్కుని వెళ్ళిపోయాడు. ఇందాకటి ఏజెంట్ని పట్టుకుని మరో టికెట్టు సంపాదించాడు. వెయిటింగ్ రూమ్కెళ్ళి మొహం కడుకుని విష్ణు బట్టలు వేసుకునేసరికి బండొచ్చేసింది. నేను మళ్ళీ ఆ నరకంలో ఉండలేనన్నయ్య. పోనీ ఎక్కడుంటావో చెప్పు. మన కొట్టు దగ్గర నీలాంటి హమాలీలు అవసరం, పదరా అన్నాడు. అది కాదన్నయ్య, ఆవిడ వదిన కాదు, రాక్షసి.
నువ్వేం తక్కువ. అక్కడ పడకపోతే లోకమంతా శత్రువులన్నట్టు వస్తావా? మంచిదే అయింది, ప్లేన్ మిస్ అయింది. లేకపోతే మళ్ళీ నిన్ను చూసేవాణ్ణా? అమ్మ మంచం పట్టింది తెలుసా? అమ్మకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. నా ఎదుటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావట్రా? నిజమన్నయ్య. అన్నయ్య ఇలా కావడానికి అమ్మే కారణం. నీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వదినను చులకన చేస్తూ మాట్లాడి ఆ వాసంతి గర్వం రెట్టింపు చేసింది. తాగుబోతు వాసంతికి సుజాత వదినికి పోలికెక్కడా? తాగుడు ఫ్యాషన్ రా. చలి దేశాల వారికి గాని మన వారికేం రోగం? అదేరా మన దేశాన్ని పట్టి పీడిస్తోన్న బానిస భావం. మంచిని అనుకరించినా పర్వాలేదు. మంచి పనులు నేర్చుకోవడం తప్పు కూడా కాదు. మంచి పనులు నేర్చుకోవడం చాలా కష్టం. అందుకే పిచ్చి చేష్టలు, నాగరికత పేరుతో ముంచేస్తున్నారు. ఎదుటి మనిషిని గౌరవించలేని మనిషి నాగరికురాలా? ఒకే బల్లపై 2 రకాల వంటలు. భార్య ముందు తన ప్రతాపం చూపించుకోవాలని చీటికి మాటికి దెబ్బలు కొట్టడం. న్యాయానికి చిన్నన్నయ్య నా చేతి కిందకి కొరగాడు. అతను మరిచిపోయినా మర్యాద నేను మరిచిపోలేదు. ఎదురు తిరగలేదు. నాన్నగారేం చేయలేరని తెలిసాక ఇల్లు వదిలాను. నువ్వు వట్టి ఫూలువురా. నవ్వుతూ ఆవలించి కళ్ళు మూసుకున్నాడు. బండి కంటే వేగంగా అతని ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. సుందరమ్మకు కూతురింట్లో అంతా చిత్రంగా కనిపించింది. పెళ్లి ముందు ఇంట్లో వారిని గురించి ఎన్నో వింది. అలాంటివి కనిపించలేదు. సుజాత, కాంతమ్మ పోట్లాడుకోగా చూడలేదు. కట్నం లేని కోడలు అన్న భావన ఎవరికీ ఉన్నట్టు లేదు. సుందరమ్మ, కాంతమ్మ భోజనాల తర్వాత లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చున్నారు. సుజాత సుమతి ఉత్తరం తెచ్చి చదివింది. ఆమె 2వ కనుపుకు రావాలి అనుకుంటుందట. ఆదివారం సాయంత్రం బండిలో వస్తున్నామని రాసింది. ఎవరు వెళ్తారే? వాసులేడా? నర్సింగ్ హోంకు ఫోన్ చేయనత్తయ్యా? ఎందుకే? విక్టోరియాకే వెళుతుందిలే. ప్రభకేవో కట్టుడు చీరలు కావాలట, వెళ్ళి చూడమ్మా. సుజాత వెళ్ళిపోయింది. వీరయ్య వచ్చాడు. అమ్మా, తోటలో చెట్లకు పురుగులు పట్టాయి, మందు కావాలి. ఆ విషయాలన్నీ సుజాతమ్మని అడగండ్రా అంది మనవణ్ణి జోకొడుతూ. చలపతొచ్చాడు. విచారంగా ఉన్న ఏదో నిశ్చింతే కనిపించింది అతని కళ్ళల్లో. వదిన, పడమటి పొలంలో చింతలమ్మాము. ఈరోజు డబ్బిచ్చాడు. మీ ఇద్దరివి 2000, నావి 1000. 2000 ఇవ్వబోయాడు. నాకెందుకు, కోడలికివ్వు అంది. సుందరమ్మ కళ్ళు వెళ్లబెట్టి చూసింది. సుజాతొచ్చే చినమామకు నమస్కరించి డబ్బు తీసుకుంది. అమ్మ సుజాత, వీరయ్యకు 100 రూపాయలు కావాలి. వాడి పెళ్ళం మంచం పట్టిందట. వాడిదంతా నటనత్తయ్య. పోయిన నెలలో మీ అబ్బాయి దగ్గర తీసుకున్నాడు, మొన్న వాసుబాబు దగ్గర. వాళ్ళని అడిగితే లాభం లేదని మిమ్మల్ని అడుగుతున్నాడు. సాయంత్రం తాగుడికే కావాలి. ఏదోలే అమ్మా, మీ మామ కాలం నాటివాడు. మీ ఇష్టం. 100 రూపాయలు అత్తగారి ముందు పెట్టింది. వాడితో చెప్పావు. సుజాత నవ్వుతూ వెళ్ళిపోయింది. సుందరమ్మకు ఆశ్చర్యంగా ఉంది. తనే అయితే హాయిగా ఆ 2000 తీసుకుని కూతుళ్ళకిచ్చేది. కాంతమ్మ కొడుక్కి అంత భయపడుతుందేమిటి? తన కోడల్లాగే సుజాత కాని కట్నం లేకుండా వచ్చింది. అయినా యజమానే. ఆత్మవిమర్శ ప్రారంభమైంది. తను పిల్లలను చూడడం నామోషి అనుకునేది. కాంతమ్మ మనవడే ప్రాణమన్నట్టు తిరుగుతోంది. తను ఒక్క క్షణం కోడల్ని నమ్మదు. కూతురు వట్టి అమాయకురాలు. ఎంత డబ్బొస్తుంటే దాచుకుంటుందో లేదో. ఒక్కసారి కొడుకు, కోడలు కళ్ల ముందు మెదిలారు. ఆత్మగ్లానితో కళ్ళు మూసుకుంది. పశ్చాత్తాపం కలిగితే మారేవారు కొందరే ఉంటారు. కొందరు మంచి చూడడం పాపం అనుకుంటారు. ఆ జాతికి చెందిందే సుందరమ్మ. సుజాత మంచితనం వల్లే అత్త మంచిగా ప్రవర్తిస్తుంది అనుకుంది. మర్నాడు సాయంత్రం విష్ణు వచ్చాడు. రాజీవ్ ఆగమన వార్త అందర్నీ సంతోషపరిచింది. ఏడ్రావాడు? పిన్ని దగ్గర వదిలేనమ్మా, రాత్రికి వస్తాడేమో. పిన్ని ఆనందం అంతా ఇంత కాదు. అదే సమయంలో సుమతి భర్తతో వచ్చింది. అందరూ గలగలా కబుర్లు చెప్పుకుంటూ ఆనందమంతా తమదే అన్నట్టు గడిపారు. విష్ణు స్నానం చేసి వచ్చేసరికి సుశీలమ్మ, రాజీవ్ కూడా వచ్చారు. కాంతమ్మ రాజీవ్ను అక్కును చేర్చుకుని కంటతడి పెట్టుకుంది. ఏంరా, పెద్ద ముందని మరిచిపోయావా? ఆ శ్రీరాముగడు వచ్చిన దగ్గర నుండి నన్ను నువ్వు మరిచిపోలేదు అన్నాడు శ్రీరామును ఎత్తుకుంటూ. ఒరే వాసు, నాకంటే చిన్నవాడివి, పోస్టు గ్రాడ్యుయేట్వి, ఉద్యోగస్తుడివి, నేను చూడు అన్నాడు విచారంగా. ఒరే రాజీ, నీకు జీవితంలో గట్టి పునాదులు పడ్డాయిరా అన్నాడు వాసు. అందరూ నవ్వారు. సుశీలమ్మ తామున్న గదిలో తన బట్టలు సర్దుకుంటుంటే కాంతమ్మ చూసింది. ఇంటికి ఏదో నిండుతనం వచ్చినట్టు అనిపించింది. సుజాత వడ్డనకు ఉపక్రమించింది. నేను లేను, నువ్వు వెళ్ళవే సుజాత. సుశీలమ్మ చనువుగా పళ్ళెం లాక్కుంది. ఇదంతా చూసి సుందరమ్మ మండిపడింది. అందరూ కలిసి పొగడతలతో కూతుర్ని మాయ చేస్తున్నారు. కళ్ళు తెరిపించాలి. ఆమె ఓ నిశ్చయానికి వచ్చింది. అందరూ పడుకున్నాక మేడెక్కింది ఆయాసపడుతూ. బేసిన్ దగ్గర సుజాత నోరు పుక్కిలిస్తోంది. ఆమె వెనుతిరగ్గానే అమాంతం 2 చేతుల మధ్య ఎత్తాడు విష్ణు. వదలండి. నా దగ్గర ఎన్నాళ్ళు ఎందుకు దాచావు ఈ విషయం?
దించాక చెప్తాను. ఇక్కడ కాదు. అతడు మంచంపై దించాడు. చెప్పు. ఏం చెప్పను, పొరపాటైంది. మరీసారి పాప కావాలి. లేకపోతే తల్లి కొడుకులను రైలెక్కించేస్తాను. ఎక్కడికి? అలాగే కూర్చుని ఆమె వైపు చూడసాగాడు. ఆమె మెల్లగా అతని ఒడిలో కొరిగింది. తను చెప్పిన కూతురు విందని తెలుసుకుని కిందకి దిగింది సుందరమ్మ. మా ఇంటా వంట లేదు. మతి చాంచల్యం వాడికి ఎందుకొస్తుంది? ఎవరో చేతబడి చేయించారు. ఆ రోజు బాగు చేయించాకనే నా కొడుకు బతికి బట్టగట్టాడు అంది సుందరమ్మ కూతురు ఇంటి నుండి వస్తూనే మారిన కొడుకుని చూసి. పోనీయండి అత్తయ్య. మందో మంత్రమో పనిచేసింది. వారికి నయమైంది. అదే చాలు. వాడు బాగైతే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నానమ్మా. ఈ నెల జీతం రాగానే చేయిద్దాం అత్తయ్య అంది. రఘు ఉద్యోగంలో చేరి 3వ నెల. జీతం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. సుందరమ్మ ఆ రోజంతా ముఖం మాడుచుకునే కూర్చుంది. మర్నాడు సత్యనారాయణ వ్రతం గురించి జ్ఞాపకం చేసింది. అలాగే చేద్దాం. ఆదివారం బ్రాహ్మణ్ణి రమ్మని చెప్పింది. కావలసిన వస్తువులు తెచ్చింది. అది కాదే, ఆడపిల్లలను పిలవద్దటే. ఈ ఒక్క గదిలో ఎలాగత్తయ్యా? ఇంకా ముందు రోజులు లేవా? ఎందుకు లేవు? కొండంత కొడుకు బాగయ్యాడు కదూ. ఆడపిల్లలకు పసుపు కుంకుమ తలొక చీర ఇద్దాం అనుకున్నాను. కంచివి అడిగానా? బెనారసువా? మనం పెట్టిందే తీసుకుంటారు. అదేనా నేను ఉన్నంతసేపు? నేను చేస్తే రంగడెవరో రాకాసెవరో. అత్తయ్య, అదృష్టం బాగుండి వారు ఇలాగే సంపాదిస్తే ఆడబిడ్డలకు ఒక చీర పెట్టుకోలేనా? ఇప్పుడు డబ్బేది? ఆయనకింకా మందులు టానిక్కులు కొనాలి. సుజాతనడితే మరో 200 ఇవ్వదా? డబ్బంతా దాని చేతిలోనే ఉంటుంది. ఆమెచ్చినా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాం. మీ ఇష్టం. నా పెదరకం ఏమేడ్చిందిలే. దుమదుమలాడుతూ లేచి వెళ్ళింది. ఒకే గది. భార్యాభర్తలకు ఏకాంతం అనేది లేదు. ఈ మధ్య రఘుకు వాంఛలు పెరుగుతున్నాయి. భార్య ఎప్పుడూ పక్కనే ఉండాలనుకుంటాడు. అత్తగారొచ్చిన దగ్గర నుండి ఇరకాటంలో పడింది. తన కోరికలు నెరవేరడం లేదని దుమదుమలాడసాగాడు. వేదోపెత్తనం వాడును. ఎక్స్ట్రా క్లాసులట. ఎవరండి? మృదువుగా అడిగింది. వాడే, ఆ అసిస్టెంట్ గాడు. నిన్న వేశాడు, ఈరోజు వేశాడు. వాడు తీసుకుంటేనే. కాలం కలిసి రాకపోతే అలాగే అంటారు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మనమే వాళ్లను ఆడించొచ్చు. ఆమె ఓదారుపాతను విన్నట్టు లేదు. భార్యను నకసిక పర్యంతం పరిశీలనగా చూస్తున్నాడు. పూర్తిగా చిరుగులు పట్టిన చీరలతో బడికిపోలేక 2 నేత చీరలు కొంది. వంగపండు రంగు చీరలో సరళ అతని కంటికి అందంగా కనిపించింది. అతని భావం గ్రహించిన సరళ ఆలోచనలో పడింది. అతని కోరిక నెరవేరకపోతే మళ్లీ పిచ్చెక్కుతుందేమో. బలవంతంగా అత్తగారిని పిల్లలను 2వ ఆట సినిమాకు పంపింది. ఆడది, అందున భారతదేశంలో పుట్టింది. అంతకంటే ఏం చేయగలదు? సంసారం ఒకనాటితో ముగిసేదా? రఘు పూర్తి శారీరక సుఖాలకు బానిసైపోయాడు. మరో రోజు దుమ్దుమ్లాడుతూ వచ్చాడు బడి నుండి. పిల్లలు గొడవ చేస్తే నన్ను జాగ్రత్తగా ఉండమంటాడేం సరు. వాడికి అసలు బుద్ధుందా? అందరూ నాపై అధికారం చలాయించాలని చూస్తారు. నా అనుమానం ఏంటంటే పిల్లలకు నేర్పి పెడతారేమో. వాళ్ళంతా పని ఎగవేస్తే తప్పులేదు. నన్ను మాత్రం జాగ్రత్తగా కనిపెడతారు. నిన్న 15 నిమిషాలు ముందుగా క్లాసు వదిలేనని ఎన్ని మాటలన్నాడో వెధవ. అతను ప్రతి చిన్న విషయం భూతద్దంలో చూస్తాడేమో అనిపించింది. ఉద్యోగం అన్నాక ఇలాంటివి సహజం. సర్దుకుపోవాలి. చాలే సమర్థింపు విసుక్కున్నాడు. రాత్రి ఏదో ఒక్కగా అనిపించి ఇటు తిరిగింది. రఘు ఉన్నాడు పక్కన. అత్తయ్య నిద్రపోయింది. వెళ్ళి పడుకోండి. అతన్ని తీసుకుపోయి మంచంలో వదిలొచ్చింది. సరు, ప్లీజ్ నిద్రపోండి. అతను అప్పుడేం అనలేదు. మర్నాడు కాఫీ చల్లారిందని ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. పిల్లలను విసుక్కోవడం, తల్లితో ఏదో విషయంలో పోట్లాట. లాభం లేదని ఇంటి వాళ్ళని అడిగి పక్కనే ఉన్న ఓ గది తీసుకుంది. దానికి 40 అడిగారు. భర్త ఆరోగ్యం కంటే కావలసిందేం లేదు. తన పరిస్థితి సుజాతకు చెప్పుకుని ఉపశమనం పొందింది. రోజూ బడిలో ఏదో గొడవ తెచ్చుకునేవాడు. సర్ది చెబుతూ అతన్ని మార్కింగు చేసి పెట్టేది. సుజా, కోపంగా ఉందా? మరి ఉండదేంటి? కూతురు కావాలని గొడవ చేసి కూతురు పుట్టిన 5 గంటలకా ఇక్కడికి రావడం? మనమ్మాయి అదృష్టవంతురాలు. పొత్తిళ్లలో పాప బుగ్గలు పుణికాడు. చూడు, పుడుతూనే బాబాయిలంతా ఒక చోట చేర్చింది. మనదింకో వర్క్షాప్ సికింద్రాబాద్లో ప్రారంభం చేశాం. కొట్టు వాసు చూస్తాడు. 2 వర్క్షాప్స్ ఉదయ్ రాజీవ్ చూస్తారు. నేనంతా సూపర్విజన్. చిన్నాన్న వ్యవసాయం చేస్తారు. ఉదయ్ ఉద్యోగం రిజైన్ చేశాడు. మళ్ళీ కలిసి ఉండడం. వాసంతి మాటలు గుర్తు తెచ్చుకుంటూ, నీకలాంటి భయం వద్దు. వాళ్ళు సికింద్రాబాద్లోనే ఉంటారు. వాసు వివాహం కాగానే కొట్టులో ఖాళీ స్థలంలో ఇల్లు కట్టి అక్కడ ఉంచుదాం. భార్య తల నిమురుతూ చెప్పాడు. కలిసిమెలిసి పనులు చేసుకుంటే ఎంతో కలిసొస్తుంది. కలిసిమెలిసి జీవించాలనుకున్నప్పుడు ఎన్నో సమస్యలుంటాయి. నాకు తెలుసు. ఇప్పటి వరకు కుటుంబ గౌరవం పేరుతో నిన్ను ఇబ్బంది పెట్టాను. అలా ఎప్పుడూ అనుకోవద్దు.
మీరు మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. భర్త చేసే సత్కార్యంలో సహాయం చేయడం కంటే స్త్రీకి ఏం కావాలి? పెళ్లి ఎందుకు చేసుకున్నానని పురుషుడు బాధపడ్డనాడు స్త్రీ చావడమే మేలు. అతను ఆమె నోటిపైన చేయి పెట్టి మాట్లాడనీలేదు. అలాగే ఆ చేతిని పట్టుకుని చెంపలు కాంచుకుంది. ఎవరిలా ఉంది మీ అమ్మాయి? అదేంటి, నా ఒక్కడికైనా అమ్మాయి? నేను మీలా కోరుకోలేదు. నన్ను బండిక్కించేస్తానన్నారు గుర్తుందా? ఓహో, అయితే లక్షల చుట్టూ సంచులు అల్లుతున్నట్లున్నావు. తండ్రి ఒక సంచి నింపితే కొడుకులు 4 నింపుతారు. తండ్రే వరించి ఉత్త చేతులతో భార్యను తెచ్చుకుంటే కొడుకులేం తెస్తారు? చాలా మాట్లాడావు గాని ఇక పడుకో. దుప్పటి గుండెల వరకు లాగి పాపని తీసి పక్కనే ఉన్న ఉయ్యాల్లో వేశాడు. కంగ్రాచ్యులేషన్స్ వదినా. ముగ్గురు మరుదులు ఒకేసారి వచ్చారు. థ్యాంక్స్, నవ్వింది. ఉదయపూర్తిగా మారిపోయాడు. అతనికి కొడుకు పుట్టిపోయాడు. అతని భార్య నిర్లక్ష్యమే అని అతనికి బాగా తెలుసు. అతను పూర్తిగా పాపపైకి తన్మయత్వంతో చూశాడు. ఉదయ్, ఏం వదినా? మళ్ళీ ఈ రోజులకు వాసంతికి పాపో బాబో పుడతారు. విచారం దేనికి? విచారం కాదు వదినా. మాట్లాడలేనట్టు బయటకు వెళ్ళిపోయాడు. తమ్ముళ్లను పంపి తిరిగొచ్చాడు విష్ణు. స్టూల్ లాక్కుని భార్య దగ్గరగా కూర్చున్నాడు. సుజా, నా కోరిక నువ్వు తీర్చావు. నీ కోరికలు తీర్చడం నా ధర్మం. చెప్పు, ఏం కావాలో? నాకేం తక్కువండి. అతని చేతిని మృదువుగా నిమురుతూ అంది. ప్రేమించే మీరున్నారు. 2 పిల్లలు, కూతుర్లా చూసుకునే అత్తగారు. ఆ సోది కాదు నేనడిగింది. అలా అయితే చెప్పనా? నవ్వద్దు. మరి నాకు తీరని కోరిక ఒక్కటే మిగిలిపోయింది. సందేహం వద్దు. ఈ పరిసరాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు నేను ఇద్దరమే. కవిత్వం చెబుతావా? అందుకే నేను వద్దంది. కళ్ళు మూసుకుంది. విష్ణుకు నిశ్చింతగా ఉంది. తన నిశ్చింతకు కారణమైన భార్యను చూస్తే గర్వంగా కూడా ఉంది. మెల్లగా భార్య చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని బయటకొచ్చాడు. అలసిపోయిన సుజాత నిద్రలోకి జారిపోయింది. ఒక్కోసారి చిన్న సంఘటనే మానవుణ్ణి దానవుడిగా మార్చివేస్తుంది. రఘు పనిచేసే బడిలో చింతాలు, హనుమాన్లు అని 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నారదంశాన జన్మించారు. అందుకే ఆ ఇద్దరిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు స్టాఫ్ మరియు విద్యార్థులు. వారిద్దరూ అందరిపై పితూరులు చెబుతూ హెడ్ మాస్టర్ మంచి సంపాదించారు. అధికారుల వద్ద కుక్క కంటే విశ్వాసంగా ఉంటారు. అమాయకులను ఆటలు పట్టిస్తారు. వాళ్ళిద్దరూ ఫీజు వసూలు చేసి రసీదులిస్తారు. క్లర్కు సెలవు మీదున్నప్పటి నుండి అలాగే చేస్తున్నారు. వారిద్దరూ చిట్ ఫండ్ సభ్యులు. చెరో 50 రూపాయలు కట్టాలి. ఫీజులోంచి వాడడానికి వారిద్దరూ క్లాస్ టీచర్లు కారు. వారిద్దరూ బల దగ్గర కూర్చుని తర్జన భర్జనలు చేస్తుండగా రఘు తన క్లాసులో వసూలైన ఫీజు తీసుకునొచ్చాడు. ఏమండి రఘు, క్లాసులు లేవా? చింతాలు అడిగాడు. ఉందండి, పిల్లలు లెక్కలు చేస్తున్నారు. నా దగ్గరుంటే ఖర్చైపోతుందని పట్టుకొచ్చాను. అలా క్లాసు వదిలిపెట్టి రాకూడదయ్యా. సరే, వెనుతిరిగాడు. ఇచ్చి వెళ్ళవయ్యా. ఎంతైనా హెడ్ మాస్టర్ పెట్టవి. 10 పరకా ఖర్చు చేసినా ఏమనుకోడు. అతను అనుకోకపోయినా అతని మంచితనం దుర్వినియోగపరచడం భావ్యం కాదండి. మీరు చాలా మారిపోయారు. ఏమంటారు హనుమాన్లు గారు? చింతాలు నవ్వాడు అనవసరంగా. అవసరమే కదయ్యా మార్పు. డబ్బిలా ఇవ్వండి. 82 రూపాయలు. రసీదు పంపిస్తాను. థ్యాంక్స్. రఘు వెళ్ళిపోయాడు. ఏం గురు, రసీదు ఇవ్వడానికి ఎంతసేపు కావాలి? రసీదు ఇవ్వలేక కాదు, తర్వాత చెబుతాను. ఇద్దరూ గుసగుసలాడుతూ వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత హెడ్ మాస్టర్ ఫీజు మొత్తం తీసుకున్నాడు. అది చూస్తూనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. చింతాల్ గారు, 80 రూపాయలు బకాయి ఎవరు పెట్టారు? ఎవరు పెడితేనే వారం రోజుల్లో పూర్తి చేస్తారు సార్. కావాలంటే జీతం రాగానే కోసుకుందరు. నెసిగాడు. నోనో, ఇదేం ఇర్రెగ్యులారిటీ? ఎవరికైనా అవసరమైతే నన్ను అడిగి తీసుకోవాలి. రఘుకేదో అవసరం ఉండాలి అన్నాడు. రఘు అంటే జాలి, సానుభూతి ఉన్నాయి హెడ్ మాస్టర్కి. అదీగాక రఘు బావమరిది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. హెడ్ మాస్టర్ విష్ణువర్ధన్తో ఎంతో వినయంగా మాట్లాడడం చూశాడు. రఘు పేరు చెప్పి హెడ్ మాస్టర్ నోరు మూయించాలనుకున్నాడు. అతని ఊహకు విరుద్ధంగా రఘును పిలిపించాడాయన. సరే, నా మాట వినండి. కంగారుగా చూశాడు చింతాలు. నోనో, రూల్స్ అతిక్రమించి తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారంటే నాకు అసహ్యం. పిలిచారా సార్? రఘు వచ్చాడు. అవునండి. మీరు ఫీజు డబ్బులు పెద్ద మొత్తంలో వాడుకునే ముందు మాకు చెప్పాలని తెలీదా? లేదు సార్, ఎక్కడో పొరపాటు జరిగింది. ఈ నెల నేనంతా కట్టేశాను. కావాలంటే చింతాల గారిని అడగండి, రసీదు పంపుతానని అన్నారు. ఏంటండి చింతాల గారు? లేదు సార్, మీకెందుకు? ఆ డబ్బిచ్చే బాధ్యత నాది. అసలే అతని ఆరోగ్యం బాగుండలేదు. అదేంటండి చింతాల గారు, నా ఆరోగ్యానికి డబ్బుకు ఏం సంబంధం? నేను డబ్బిచ్చానుగా. ఏంటండి ఇదంతా? హెడ్ మాస్టర్ చింతాల వంక చూశాడు. అతని ముఖం వెలవెలబోయింది. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలన్నది ఎంతైనా నిజం.
చింతాలు ధైర్యంగా అబద్ధం ఆడేశాడు. బాగా జ్ఞాపకం చేసుకో రఘు. మాకిస్తే వెంటనే రసీదిస్తాం. కావాలంటే హామీ ఇస్తాను. రఘు ముఖం ఎర్రబడింది. మీ వెధవ హామీ మీ దగ్గరే ఉంచుకోండి. డబ్బిచ్చి రసీదు తీసుకోకపోవడం నాదే తప్పు. మీరు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తానండి. నేను డబ్బిచ్చాను. మిస్టర్ రఘు, మీ ఆరోగ్యం బావుందా? సార్ జాలిగా చూశాడు. ఒకప్పుడు నా ఆరోగ్యం బావుండనమాట వాస్తవమే. నేను నిక్షేపంలో ఉన్నాను. నిజమే చెబుతున్నాను. అతన్ని మన్నించండి సార్. డబ్బు నేనిస్తానుగా. చింతాలు అడ్డుపడబోయాడు. నిజం చెప్పలేక మాటిమాటికి హామీ ఇవ్వడం రఘుకి అంతులేని కోపాన్ని కలిగించింది. వెంటనే చింతాలు షర్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించాడు. కోపంతో అతను ఊగిపోయాడు. హెడ్ మాస్టర్ విడిపించాడు. సార్, హనుమాన్లు అక్కడున్నారు, పిలిపించండి అన్నాడు. వగరుస్తూ హనుమాన్లొచ్చాడు. ఇంత జరిగాక నిజం చెబితే చింతాలపై తీవ్రమైన చర్య తీసుకుంటారు. రఘుపై నెడితే అతని ఆరోగ్యరీత్యా అతన్ని క్షమించొచ్చు. అందుకే అతను అబద్ధం చెప్పి రఘు చేతిలో చిత్తుగా తన్నులు తిన్నాడు. చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఇద్దరిని విడదీశారు. రఘు, బడిలో ఏంటి అల్లరి? పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే అన్యాయంగా మాట్లాడితే, అబద్ధాలు సృష్టిస్తే సహించరాని విషయం. నన్ను అడిగితే ఇచ్చేవాణ్ణి. సార్, నన్ను నమ్మండి. నేను చెప్పింది నిజం, నిజమండి అని అరిచాడు. నిజమైతే నిరూపించుకోరేం? తీవ్రంగా అడిగాడతను. పైగా మర్యాద మరిచిపోయి అందరిపైకి ఒంటి కలిపే లేచి కొడతారా? నిరూపించుకోలేంది నా తప్పు. రేపు డబ్బు తెచ్చి కడతాను. డబ్బుది కాదు సమస్య. నా దగ్గరకు వచ్చి వివరాలు తెలిపితే అర్థం చేసుకోలేనా? మీలాంటి వారు ఉపాధ్యాయ పదవికి తగరు. మాటలు తిన్నగా రానియండి సార్. నేనేం కావాలని మీ కాళ్ల వేళ్ల పడలేదు. ఆ రోజే ఉపాధ్యాయ పదవికి పనికొస్తానా లేదా అని చూడాల్సిన బాధ్యత మీకు లేదా? చూసే తీసుకుంటాం. కానీ నాలాంటివాడు ఆ క్షణంలో దొరకలేదు. దొరక కాదు, నీ బావమరిది బ్రతిమలాడితే ఇచ్చాను. అంతవరకు రోషంగా ఉన్న రఘు ముఖం పాలిపోయింది. రక్తం లేనట్టయింది. ఎవరు ఎవరు విష్ణువర్ధనా? అవును, అతనిపై ఉండే గౌరవం కొద్దీ. చాలు ప్లీజ్, ఇంకేం చెప్పద్దు. ఇదిగో. పెన్ను తీసి కనిపించిన కాగితంపై రిజిగ్నేషన్ ఉత్తరం రాసిచ్చాడు హెడ్ మాస్టర్కి. క్షమించండి, నా జీతం డబ్బులు లెక్క చూసి ఫీజు కట్టుకోండి. చరచరా బయటకొచ్చాడు. పాపం మతి చలించినట్టుంది మళ్ళీ. అంతే, నడివీధిలో ఇద్దరు మనుషుల్ని కొట్టాడు. అసలు పిచ్చివాడికి ఉద్యోగం ఎలా వచ్చింది? వాడి బావమరిది వ్యాపారస్తుడట. రఘు వెనకాల వినిపించే కామెంట్లు. అతను చెవులు మూసుకుని పొరుగులు పెట్టినట్టే ఇల్లు చేరాడు. సుందరమ్మ తాళం పెట్టి ఎక్కడికో పెత్తనాలకు వెళ్ళింది. అతను ఆకలిగొన్న పులిలా ఇంటి ముందు పచార్లు మొదలు పెట్టాడు. ఇంటివారు తొంగి చూశారు. బయటికి రావడానికి జంకారు. విధి కొన్నిసార్లు బలహీనులతో భలే నాటకం ఆడుతుంది. సరళకు తలనొప్పి ప్రారంభమై మధ్యాహ్నం వరకు జ్వరం వచ్చింది. ఆమె సహాధ్యాయిని డాక్టర్ రాజన్ చెల్లెలు ఎంత చెప్పినా వెనక రిక్షా మాట్లాడి తన అన్న క్లినిక్కి తీసుకువెళ్ళింది. పరీక్షలు ముగించి ఫ్లూ అని మందులు రాసిచ్చాడు. ఇంత జ్వరంలో ఎలా వెళతారు? పర్వాలేదు అంది 2 అడుగులు వేసి. ఆగండి, నేను అటే వెళుతున్నాను, డ్రాప్ చేస్తాను అన్నాడు. 3 నెలలు సరళను తన అవుట్ హౌస్లో ఉండగా చూశాడు. ఆమె నెమ్మది, శాంతం, సహనం అతన్నెంతో ఆకర్షించాయి. అందుకే అతనికి తెలియకుండానే ఆమె పట్ల గౌరవం కలిగింది. అతను కారు డోరు తీసి పట్టుకున్నాక సరళ అసహాయంగా చూసింది. క్షమించండి, నాకంటే మా ఇంటి స్థితి మీకే బాగా తెలుసు. ఆయన చూశారంటే. ఓ ఐసి, వెళ్ళండి. అతను కారు స్టార్ట్ చేశాడు. గేటు వరకు వచ్చి ఆగిపోయింది. సరళ కాళ్ళు లాగడాన నీరసంగా గేట్ను ఆసరాగా చేసుకుని నిల్చుంది. అతను కారు ఆపాడు. రండి, వీధి చివర వదిలేస్తాను. 4 గంటల వరకు ఈ వీధిలో రిక్షాలు కూడా దొరకవు. కాదనే ఓపిక లేక ఎక్కేసింది. సమయం 12:30. భర్త 4ంటికి వస్తాడు అనుకుని ఎక్కేసింది. అతను 4 ఏళ్ల అవతలే దింపి వెళ్ళిపోయాడు. తూలుతూ వచ్చిన సరళ వీపుపై బలమైన దెబ్బ పడింది. అమ్మ అంటూ కూలబడిపోయింది. చెప్పు, ఆ రాజన్గాడితో కులుకొస్తున్నావు కదూ? నేనుంటే నీ ఆటలకు అడ్డు అని ఆ విష్ణుగాడితో చెప్పి నాకు ఉద్యోగం వేయిస్తావా? చెప్పవే. నేను మనిషిని కాను? నాకు అభిమానం లేదు? ఆ విష్ణుగాడి సామర్థ్యం మీకు నచ్చితే వాడి అడుగులకు మడుగులు వత్తండి. నన్ను అవమానిస్తారా? మాట్లాడు రాక్షసి. అతని పిడికిళ్లు బిగించి గుద్దుతూ ఉంటే ఆమె స్పృహ కోల్పోయింది. ఇంటివారు తలుపులు బిగించి తమాషా చూస్తున్నారు. నన్ను భిక్షగాని చేసింది దొంగరాస్కెల్. వాడికి ఎంత సిగ్గులేదు? ఇంటి ముందు అందరూ చూస్తారని దూరంగా వదిలిపోతాడా? కాళ్లతో స్పృహ తప్పున్న శరీరాన్ని అటు ఇటూ కదిపాడు. అయ్యయ్యో, చచ్చిపోయింది దేవుడో తండ్రో. ఇంటివారి పని మనిషి కేకలు వేస్తోంది. చచ్చిపోయిందా? ఎంత చల్లని మాట చెప్పో. పీడ పోయింది. పెద్దగా పకపక నవ్వసాగాడు. నేను అసమర్థుణ్ణి, తాగుబోతును, దొంగను, హంతకుణ్ణి. మీకు భయంగా లేదు? హహహా. అతను పిచ్చిగా గంతులు వేస్తుండగా సుందరం వచ్చింది. సుందరమ్మ, చక్కని బొమ్మ, ఎముడు పిలుస్తున్నాడు, పదవేమమ్మా. నవ్వుతూ తల్లిపై కూరికాడు.
సుందరమ్మ వణికిపోతూ గేటు బయటకు వెళ్లి గేటు మూసింది. రక్షించండి బాబోయ్ అంటూ ఆమె పని మనిషి పెట్టే కేకలకు నలుగురు పోగయ్యారు. వదిన, వెళదాం పద. సుజాత సరళ భుజంపై చేయి వేసింది. నీరసంగా మరదల వంక చూసింది. వదిన, నువ్వు ధైర్యంగా ఉండాలి అంది. దూరంగా కటకటాల ఆవల నిల్చుని వేళపై లెక్కించే భర్తను చూసింది సరళ. యువతల విష్ణు తీక్షణంగా చూస్తూ నిల్చున్నాడు. ఏం చూసి ధైర్యంగా ఉండను సుజా, నాకెందుకీ బ్రతుకు? వదిన, మీకిద్దరు పిల్లలున్నారు, వారి కోసమైనా బ్రతకాలి. సుజాత వదిన కోసం బాధనంతా మింగేసింది. మీ అన్నయ్యకు బాగవుతుందా? అదంతా కాలమే నిర్ణయించాలి. నువ్వు అధైర్యపడితే పిల్లలు నిరాశ్రయులు, అనాథలవుతారు అంది కన్నీరొత్తి. సరే సుజా, భారంగా ముందుకు కదిలింది. మరోసారి భర్తన్న దశ చూసింది. ఇద్దరు యువకులు నిల్చున్నారు. రఘు, విష్ణు. ఇద్దరు జీవిత బాటపై డక్కాముక్కీలు తిన్నవారే. ఒకడు బలహీనుడు, భయపడుతూ పిరికితనంతో చెడు అని తెలిసినా భయపడి పిరికివాళ్ల తన జీవితమే కాక ఇతరుల జీవితం నరకప్రాయం చేసినవాడు. రెండో అతను మంచిని ఎంచి ఎవరిన్ని మాటలన్నా, కరుకోటకుడని బిరుదిచ్చినా ధైర్యంగా నిలబడి శాసించి శిక్షించి బతుకుబాటలోని గతుకులను పూడ్చాడు. అందరూ ఒకేలా ఉండరుగా. మందర లేకపోతే రామాయణమే లేనట్టు హనుమాన్లు, చింతాలు వంటి వారు లేకపోతే జీవితమే ఉండదు. కానీ ఒక్క విషయంలో మనుషులెప్పుడూ జాగరూకులై ఉండాలి. తాము మాట్లాడే చిన్న మాట ఇతరుల జీవితాలపై ఎంత పెద్ద దెబ్బతీస్తుందో ఆలోచించాలి. అలా ఆలోచించక చేసే పనుల వలన అవతలి వారు ఎంతో నష్టపోతారు. ఒక్క రఘు కాదు, రఘు లాంటి యువకులందరూ ఇంటివారి దోబరా, బయటవారి దుష్ప్రచారాలకు బ్రతుకులు బలి చేస్తున్నారు. అందరూ భారంగా వెనుతిరిగారు. రఘు నవ్వుతూ విష్ణును పిలిచాడు. ఏంటి బావా? బావా, ఎవడో నీకు బావా? ఎలారా? జీవితంలో అమ్మ మాట వినకు, నమ్ము, సుఖపడిపోతావు. భార్యను నమ్మకు. ఇంకో రహస్యం, పెళ్ళానికి పైసా ఇచ్చిన రసీదు తీసుకో. ఎందుకు చెబుతున్నానంటే నువ్వొట్టి అమాయకుడు, పిరికివాడివి. రఘు, ఏంటోయ్ భలే తమాషాగా ఉందా? ఇప్పుడే బావా, అప్పుడే రఘు. నా దగ్గర డబ్బు లేదని కదూ. రహస్యం ఎవరితోనూ చెప్పక. డబ్బు ఆంధ్రా బ్యాంకులో దాచాను. విష్ణు అతన్ని అలా చూస్తూ ముందుకొచ్చి ఆడవాళ్లను చేరాడు. సరళను ఇంటి దగ్గర వదిలి కారులో కూర్చున్నాడు. సుజాతకు అప్పటి వరకు బిగబట్టిన దుఃఖం కట్టలు తెగింది. సుజా, ఏంటిది? ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. జీవిత పోరాటంలో ఒక్కోసారి ఓటమి తప్పదు. రఘుకు చేయుతనివ్వబోతే దులిపేసుకున్నాడు. ఇక నుండి మనకు 4 పిల్లలు. విష్ణు కృతజ్ఞతగా, గౌరవంగా, ఆరాధనాపూర్వకంగా అతని వంక చూసింది సుజాత. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంది కన్నీటితో. చెప్పనా? కారు స్టార్ట్ చేశాడు. స్త్రీ సంసారపు కేంద్ర బిందువు సుజా. ఈ మధ్య నువ్వు పూర్తిగా మీ అన్నయ్య ధ్యాసలో పడి నన్ను, పిల్లల్ని నిర్లక్ష్యం చేశావు అన్నాడు. ఆమె కన్నీరు ఒత్తుకుని, ఇక ముందు అలా జరగదు అంది. జరిగిన దానికి విచారించి లాభం లేదు అన్నాడు. సుజాత అతని భుజంపై తలవాల్చింది. జీవిత బాటలోలాగే జనసమర్థం గల రోడ్డు మీద నేర్పుగా తాపీగా నడుపుతున్నాడు కారును. ఒక చెయ్యి స్టీరింగ్ పై ఉంచి రెండో చెయ్యి భార్య భుజాల చుట్టూ వేశాడు. ఇంతటితో అగ్ని పరీక్ష అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.